నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలోని పాత శివాలయం శ్రీ రామేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి స్వామివారి దర్శనంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలంటూ అధికారులకు ఆదేశం. తెనాలిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుండే ఆలయాల్లో విశేష అభిషేకాలు, పూజలు. పవర్ లిఫ్టింగ్ లో నేషనల్, ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న తెనాలి క్విక్ జిమ్ ఫిట్నెస్ కేంద్రం. మార్చి, మే నెలలో జరిగే నేషనల్, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తలపడనున్న క్రీడాకారులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలోని గంగానమ్మపేటలో పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే శివరాత్రి ఉత్సవాలలో ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు పూర్ణకుంభంతో దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. తెనాల్లో పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మంత్రికి ఆలయ ఉన్నతాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ రామేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ స్వామివారికి విశేషాభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం దేవస్థానంలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా మన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మహాశివుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా చక్కగా మనందరం కలిసిమెలిసి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతానికి మరింత చరిత్ర కలిగిన ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు తెనాలి పట్టణంలో పాత శివాలయంలో ఎంతో చరిత్ర కలిగిన మన ఈ శివాలయంలో రాబోయే రోజుల్లో మహాకుంభాభిషేకం చేయాలనేది వాళ్ళందరూ సంకల్పించారు. తప్పకుండా ఆ సంకల్పం నెరవేరే విధంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కానివ్వండి, ఆ కార్యక్రమం చేయడానికి మనందరం కూడా భక్తులందరూ కలిసి ఒక మంచి ఆలోచనతో చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కోసం తెనాలిలో మనందరం కలిసి ముందుకెళ్దాం. ఒక పండుగ వాతావరణంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆలయంలో కూడా ఈ అలంకరణలు, భక్తులు ఈ విధంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొనడం నిజంగా మనందరినీ కూడా మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, అదేవిధంగా పెద్దలు ఏ విధంగా మనకి మన సంస్కృతిని నేర్పించి, మన పూర్వీకులు నేర్పించిన పద్ధతులు, అదేవిధంగా మన ఆలయాల్లో ఎంతో భక్తితోటి మన పూజారులు అందిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా మనందరం గర్వపడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉదయాన్నే ఆలయాలకు తరలివచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆలయాల్లో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మహాశివరాత్రి పర్వదిన వేళ బుధవారం తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుండే పరమేశ్వరుని దర్శనం కోసం జనం ఆలయాలకు క్యూ కట్టారు. శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. గంగానంపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఉదయం నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి విశేష అభిషేకాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లో భక్తులు బారులు తీరి శ్రీ రామేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. ఆలయం మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతూ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఆలయ కార్యనిర్వహణాధికారిని రమణకుమారి పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు ఏర్పాట్లు చేశారు. శివాయ ఇవాళ మహాశివరాత్రి పరమ చెందుతున్న సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి
పాత శివాలయంలో అభిషేకాలు జరుగుతున్నవి. దీనికి ఉదయం నుంచి ప్రసాదాలు పెడుతున్నాము. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్వారం అభిషేకాలు, స్వామివారికి కళ్యాణం జరుగును. రేపు ఉదయం సాయంత్రం 4 గంటలకి రథోత్సవం జరుగును. జనమందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ఉదయం 4 గంటల నుంచే విశేషంగా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని వారి అభిష్టం మేరకు అభిషేకాలు చేయించుకోవడం జరుగుతున్నది. ఈ మహాశివరాత్రికి విచ్చేసేటువంటి భక్తులకు గాను వివిధ దాతల సహకారంతో మంచినీళ్ళు, పాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమంలో శ్రీ భాస్కరుని చెంచురామయ్య గారు, శ్రీనివాసరావు గారి చేత దేవస్థానంలో సుమారు 6,000 మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసి ఉన్నాము. మరియు బిఆర్ కన్సల్టెన్సీ వారి చేత వాటర్ బాటిల్స్, వేడిగా పాలు, మరియు విజయలక్ష్మి మెడికల్స్ నాగేశ్వరరావు గారు వారి సహకారంతో సుమారు 3,000 వాటర్ బాటిల్స్ కూడా భక్తులకి ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమంలో వివిధ సేవా సంస్థల సహకారంతో వివిధ రకాలైనటువంటి ప్రసాదాలు కూడా వితరణ చేస్తున్నాము. ఇదే విధంగా మారిస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పూజలు ఎంతో ఘనంగా జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుండి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శివరాత్రి ఉత్సవాలను పర్యవేక్షించారు. ఈరోజు మహాశివరాత్రి, అది కుంభమేళలో వచ్చిన 144వ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా పొద్దున్న తెల్లారుజాము 4 గంటల నుంచే విశేషంగా ప్రజలు వచ్చి అభిషేకాలు చేయించుకుని దేవుని దర్శించుకుని వెళుతున్నారు. మరి 16వ తారీఖు నుంచి కూడా మేము 26వ తారీఖు వరకు నిత్యం అభిషేకాలు చేసుకుంటానే వస్తున్నారు. మరి కావున భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేము భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా తెనాలి మండలం సంగంజాగల్ముడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుండే శ్రీ సంగమేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు సకల భక్తజనాలకు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి, పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, విజయ గణపతి స్వామివార్ల దివ్య ఆశీస్సులతో సకల భక్తులు పూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో వెలసిల్లాలని ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారికి విశేష మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు, కుంకుమ పూజలు జరుగుతున్నవి. అలాగే సుల్తానాబాద్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పూజలు ఎంతో ఘనంగా జరిగాయి. ఉదయం నుండి శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలతో పాటు స్వామివారికి అన్నాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకంలో జరుగుతున్నవి. అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకు లింగోద్భకాల అభిషేకములు, పళ్ళరసంతోటి, డ్రై ఫ్రూట్స్ తోటి అభిషేకములు జరుగును. తదుపరి అన్నాభిషేకము తరువాత రేపు ఉదయం 9 గంటలకు స్వామివారి అమ్మవార్లకు కళ్యాణం జరుపబడును. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుపబడును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు 50 మంది కూడా ఉదయం 6 గంటల నుంచి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని విశేషమైన స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షలను పొందుతున్నారు. కాబట్టి స్వామివారు వారందరికీ పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యంలో ప్రసాదించవలసిందిగా మనసారా ప్రార్థిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః.
అదేవిధంగా పినపాడులోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండి అభిషేకాలు జరిగాయి. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన పినపాడు తెనాలి పట్టణం పినపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుండి చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభిషేక కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించి ఉన్నాము. అలాగే ఈరోజు శివరాత్రిని పురస్కరించుకొని ప్రదోష సమయంలో అనగా సాయంత్రం 6 గంటల నుండి విశేషంగా సామూహికంగా ఈ యొక్క స్వామివారి యొక్క దివ్య లీలా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వర్తించుకోబోతున్నాము. అలాగే ఆ తదనంతరం కళ్యాణ మహోత్సవం అనంతరం 10:30 నుంచి రాత్రి 10:30 నుంచి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము అనగా 11 రుద్రాల అభిషేక కార్యక్రమం చక్కగా మరి రాత్రి మొత్తం కూడా జరుగుతూ ఉంటుందండి. 11 రకాలైనటువంటి విశేష ద్రవ్యాలతో ఆ స్వామివారికి 11 రుద్రాల అభిషేకాన్ని మనం జాగారం చేసుకుంటూ చక్కగా నిర్వర్తించుకుంటాం. రాత్రి ఈ నెల 24వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగిన శరీర సౌష్ఠవ పోటీల్లో తెనాలి క్విక్ ఫిట్నెస్ అరీనాకు చెందిన క్రీడాకారుడు ఎస్ వంశీ బాడీ బిల్డింగ్లో బంగారు పతకం సాధించి యూనివర్సిటీ టైటిల్ విన్నర్గా నిలిచాడు. మార్చి నెలలో కేరళలో జరగబోయే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్విక్ ఫిట్నెస్ నిర్వాహకులు తెలిపారు. తెనాలిలోని పవర్ లిఫ్టింగ్ లో క్రీడాకారుల్ని తీర్చిదిద్దటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇంటర్నేషనల్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న క్విక్ ఫిట్నెస్ అరీనా క్రీడాకారులు నేషనల్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఎం షానూన్ మార్చి నెలలో జరగబోయే ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కి కేఎల్ యూనివర్సిటీ తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది. మార్చి 17 నుండి 20వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్లో జరిగే పోటీలకు వెళ్తున్నట్లు క్విక్ ఫిట్నెస్ నిర్వాహకులు తెలిపారు. ఇదే విధంగా షానూన్ మరియు విఎల్ వినయశ్రీ మేలో జరిగే ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు ఇండియా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో తమ విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం పట్ల క్రీడాకారులను క్విక్ జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ అలాగే కోచెస్ ఘట్టంనేని సాయి రేవతి పూసపాటి శివరామకృష్ణరాజులు అభినందించారు. ఈ నెల 24వ తారీఖు జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంటర్ కాలేజెట్ నిర్వహించడం జరిగిందండి. ఈ ఇంటర్ కాలేజెట్ అనేది ధనలక్ష్మి కాలేజ్ ఆరేపల్లి ముప్పాల వాళ్ళు మన నాగార్జున అప్లియేటివ్ కాలేజ్ అనమాట. దీని ఇంటర్ కాలేజెట్లో బాడీ బిల్డింగ్ కూడా ఒకటి ఉంటుంది. దానికి నాగార్జున యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. దానికి కాను మన జిమ్లో ట్రైనింగ్ అవుతున్న ఎస్ వంశీ 65 kg బాడీ వెయిట్లో కాంపిటీషన్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్లో అతనికి గోల్డ్ మెడల్ రావటమే కాకుండా అదేవిధంగా టైటిల్ విన్నర్ ఎవరంటే ఉన్న అన్ని బాడీ వెయిట్స్తో కంపేర్ చేస్తే ఎవరైతే ఎక్కువ పోజులు పెట్టి తన బాడీ ఎక్స్పోజ్ చేయగలరో అవన్నీ ఎక్కువ స్టిల్ చూపించగలరో వాళ్ళకి టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది మన జిమ్లో ప్రాక్టీస్ పొందుతున్న వంశీ. అదేవిధంగా ఇంకా వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇతనికి ట్రైనింగ్ అనేది మన కోచ్ అయిన శివరామకిరణ్ రాజు గారు ట్రైన్ చేయడం జరిగిందండి. ఇంకా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఏఎన్యుఐసి ఇంటర్ కాలేజెట్లో తెనాలి క్విక్ జిమ్ చెందిన ఎస్ వంశీ 65 kg విభాగంలో గోల్డ్ మెడల్ అలాగే ఓవరాల్గా నాగార్జున యూనివర్సిటీ టైటిల్ గెలుచుకున్నాడండి. ఇతను వచ్చేటప్పటికి మన క్విక్ జిమ్లో ట్రైన్ అవుతున్నాడు. ప్లస్ వచ్చేటప్పటికి ఇతను ఏఐఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నెక్స్ట్ మార్చిలో 7 నుంచి 9వ తారీఖు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఇతను మన నాగార్జున యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నేను ఎస్ వంశీ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ స్టూడెంట్ని. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో నేను 65 kgలో గోల్డ్ కొట్టాను. అలాగే ఓవరాల్ టైటిల్ విన్నర్ కూడా కొట్టాను. నెక్స్ట్ నాకు ఆల్ ఇండియా ఉంది, దాంట్లో కూడా మెడల్ సాధించాలనుకుంటున్నాను. తెనాలిలో మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండగ సందర్భంగా పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. మహాశివరాత్రి వేళ తెనాలి సమీపంలోని క్వారీ క్షేత్రంలో జనం రద్దీపై మా ప్రతినిధి గోపీచంద్ మరిన్ని వివరాలు అందిస్తారు.
మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తా ఉన్నారు. ఈరోజు ఎంతో పవిత్రమైన శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా శివాలయాలకు భారీగా భక్తులు తరలి వెళ్తా ఉన్నారు. ఉదయం నుండి కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలు మొత్తంగా కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ శైవ క్షేత్రాలు మొత్తంగా కూడా భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఆ క్వారీ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆ క్వారీ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి వారికి ఉదయం నుండి కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ ప్రతి ఏటా కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దాదాపు 1,50,000 మందికి పైగా భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఆలయ అధికారులు కానివ్వండి, ఇటు ట్రస్టీలు కానివ్వండి ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు, భారీగా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. క్యూ లైన్లు మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ శాఖ తరఫున కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆలయంలో ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఆలయ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న ప్రభల నుంచి కూడా భారీ ప్రభల వరకు తీసుకొచ్చి ఆలయ ప్రదక్షిణలు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా యువత అనేది కూడా నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా ఆలయ ట్రస్టీ మనతో పాటు ఉన్నారు. సరే, ఈరోజు మహాశివరాత్రి ఎంతో ప్రసిద్ధి చెందింది. మన ఈ క్వారీ క్షేత్రానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు ఇప్పటివరకు కూడా? ఎస్ఎస్ వారికి ధన్యవాదములండి. ముందుగా నా పేరు చీమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి. నేను మన వడ్లమూడి క్వారీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయము వ్యవస్థాపక ధర్మకర్త గారు అయినటువంటి చీమకుర్తి ఎల్లమంద గారి మనవడిగా నేను మీ ముందుండి మాట్లాడుతూ ఉన్నానండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన దేవాలయంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయం నందు ముఖ్యంగా ఇక్కడ ప్రాతకాలంలో 3 గంటలకే మన తొలి అభిషేకం జరుగుతోందండి. అఖండ దీపారాధనతో ఈ కార్యక్రమం మొదలవుతూ ఉంది. ఈ అఖండ దీపారాధన 3 గంటల 15 నిమిషాలకు కంప్లీట్ అయిపోయిందండి. అర్చనా కార్యక్రమాలు 3 గంటల 45 నిమిషాలకు కంప్లీట్ అయిపోయినాయి. తదుపరి భక్తులు సాధారణ భక్తులందరినీ కూడా అనుమతించడం జరుగుతూ ఉందండి. ఇప్పుడు ఎంతమంది భక్తులు ఇప్పటి వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ఉంటారు? ఇప్పటి వరకు దాదాపు 25,000 నుంచి 35,000 అనుకుంటున్నామండి. ఇక దాదాపు సాయంత్రానికి 1,00,000 దాటుతారు. గత సంవత్సరం 1,00,000 మించి ఉన్నారండి. ఈ సంవత్సరం 1,50,000 మించి 2,00,000 మధ్య అవుతారని మేము అంచనా వేస్తున్నాము. దానికి తగిన ఏర్పాట్లు కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కానీ, మరి స్థానిక శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో కానీ, ఇవన్నీ మరి మేము ట్రస్ట్ ధర్మకర్తలుగా ఉన్నటువంటి మా ఆధ్వర్యంలో వారికి తగిన ఏర్పాట్లన్నీ జరిపి ఉన్నామని మాత్రం మేము అనుకుంటూ ఉన్నాము. భక్తులకు ప్రసాదం కానివ్వండి, మంచినీరు సౌకర్యం ఎట్లా ఏర్పాటు చేశారు? భక్తులకు ప్రసాదం అంటే దేవాలయం నుంచి ప్రత్యేకంగా ఏం లేదండి. పలువురు భక్తులు ఒక రామ్నేన్ ఫౌండేషన్ కానీ, తర్వాత ఇతర కొంతమంది వ్యక్తులు వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకునే నిమిత్తమై వారి ప్రసాదాలు తయారు చేసి రావటం, ఇక్కడ పంచడం, వారికి ప్లేస్ మేము అనుమతించడం జరుగుతుందండి. కొంతమంది మజ్జిగ ఇవ్వటం జరిగింది, కొంతమంది మంచినీళ్ళు ఇవ్వటం జరిగింది, కొంతమంది పులిహార, తర్వాత లడ్డూలు, మొన్నకు చక్ర పొంగలి, మొన్నకు అనేక మంది పలు విధాలైనటువంటి ప్రసాదాలు ఇక్కడ వితరణ జరుగుతూ ఉందండి. ఖచ్చితంగా చూసుకుంటే కనుక మహాశివరాత్రి అంటే ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా కూడా ఈ క్వారీ క్షేత్రం గుర్తింపు పొందింది. దాదాపు తెనాలి పట్టణంతో పాటు ఇటు పరిసర ప్రాంతాల నుంచి, గుంటూరు నుంచి కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా మహాశివరాత్రి సందర్భంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా భారీగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా రద్దీ కొనసాగుతూ ఉంది. మీరు ఒకసారి కెమెరామెన్ అనిల్ చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. మొత్తంగా ఎక్కడికక్కడ క్యూ లైన్లు మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. అత్యధిక సమయం పడుతున్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శించుకొని కూడా బయటకు వెళ్లే విధంగా కూడా వేచి ఉండి మరీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేసవి ఎండలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా చలువ పందిలు అనేది కూడా మొత్తంగా ఈ ప్రాంగణం మొత్తం సిద్ధం చేశారు. అట్లాగే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా ప్రభలు కట్టుకొని కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు, ఆలయ చుట్టూతో కూడా ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎంతో విశేషంగా చెప్తూ ఉంటారు. కూడా పశువులను రైతులందరూ కూడా తమ పశువులను ఇక్కడికి తీసుకొచ్చి కూడా ఆలయ చుట్టూతో కూడా ప్రదక్షిణలు చేయడం అనేది కూడా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. దాదాపు మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు సమయం మధ్యాహ్నం 11:30-12 గంటలకు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా 25,000 మంది వరకు దర్శించుకున్నారు. ఈ రోజు మొత్తంగా కూడా పూర్తయి, ఉత్సవాలు పూర్తయ్యే వరకు కూడా దాదాపు
1,50,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని వెళ్ళే విధంగా కూడా ఇక్కడ అంచనా వేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇటు తెనాలి పోలీసులతో పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తంగా కూడా ఇక్కడే మకాం వేసి కూడా ప్రత్యేకంగా అయితే ఈ ఉత్సవాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఉదయం స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంటుంది. సాయంత్రం తిరునాళ్లకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అనేక ప్రాంతాల నుంచి కూడా తిరునాళ్లను చూడటానికి కానివ్వండి, ఈ విద్యుత్ ప్రభలను చూడటానికి కానివ్వండి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేసినట్టు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్, క్వారీ క్షేత్రం నుండి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామేశ్వర స్వామివారికి పట్టణానికి చెందిన పెసర్లంక రమణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు పాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. స్థానిక గంగానంపేటలోని శ్రీపాదవ తరగతి సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పట్టణానికి చెందిన పెసర్లంక వెంకటరమణ, కల్పన దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లకు రమణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం శివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదం, పాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి వాసు, తట్టుకోళ్ల అశోక యాదవ్, మల్లిపోయిన రాము, కొడాలి క్రాంతి, పెసర్లంక గోపి, మేకల అప్పారావు, తాడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా ఆ పరమేశ్వర వారి ఆశీస్సులతో ఈరోజు పాత శివాలయంలో స్వామివారికి పుట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారి పిలుపు మేరకు విఆర్ కన్సల్టెన్సీ మరియు మా మిత్ర బృందం అందరం కలిపి ఒక 5,000 మందికి పాలు, ప్రసాదాలు, వాటర్ బాటిళ్ళు పంపిణీ చేయటం, సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆ దేవుడు మన తెనాలి పుర ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని, అందరికీ తెనాలి పట్టణ ప్రజలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మహాశివరాత్రి సందర్భంగా క్వారీ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుండే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి సందర్భంగా క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెనాలితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు క్వారీ క్షేత్రానికి తరలివచ్చి శ్రీ బాలకోటేశ్వరుని దర్శించుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్ల నైవేద్యం సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పొంగళ్లు వండుకునేందుకు ఇబ్బంది లేకుండా సాధారణ కట్టెల పొయ్యిలతో పాటు గ్యాస్ పొయ్యిలను కూడా దేవస్థానం తరపున అందుబాటులో ఉంచారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గర్భాలయం నుండి ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. తిరునాళ్ల సందర్భంగా క్వారీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ బాలకోటేశ్వరునికి తెల్లవారుజాము నుండి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ఆలయం మొత్తాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుటుంబ సమేతంగా ఉదయం ఆలయానికి వచ్చి శ్రీ బాలకోటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే నరేంద్రకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆర్యవైశ్య నాయకులు భాస్కరుని శ్రీనివాసరావు అన్నప్రసాదాన్ని అందించారు. ఇటువంటి సేవ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులకు ఆర్యవైశ్య నాయకులు చేమకుర్తి శ్రీనివాసరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్బి శివ, కన్నిగంటి భాస్కరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో వివి రమణకుమారి కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది వాళ్ళ శివాలయం గుడిలో. మేము ప్రతి సంవత్సరం వార్షికంగా చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం, ఈ పర్వదినం సందర్భంగా గంగానంపేటలోని మరి రామేశ్వర దేవస్థానంలో ఈ రోజు వచ్చిన భక్తులు సుమారు 5,000 నుంచి 6,000 మంది భక్తులకి అన్నప్రసాదం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇంతమంది భక్తులు జయప్రదం చేసి అన్నదానాన్ని కార్యక్రమాన్ని బాగా జయప్రదం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలోని నాజర్పేట్లో గల వెల్లంకివారి వీధిలోని శ్రీ లలితా కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం శివ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని శ్రీ లలితా కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ విశ్వ హిందూ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివార్లకు కుంకుమార్చన నిర్వహించడంతో పాటు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో అన్నాభిషేకం విశేషంగా చేపట్టారు. ఈ మహోత్సవాలను పూజారి శ్రీనివాసరావు నానీశరంలో నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెనాలి గ్రామము నాదరపేట వెల్లంకివారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ విశ్వ హిందూ సాధు పరిషత్తు దేవాలయమందు శ్రీ లలిత కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క దేవస్థానమందు మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం అభిషేకములు, అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, తదుపరి సాయంకాలము ఏకాదశి రుద్రాభిషేకము, ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా కుంకుమార్చన పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలము తదుపరి లింగోద్భవ కాలములో అనగా అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ ఇప్పుడు ఇది 2వ సంవత్సరం మనం ఇక్కడ శివరాత్రికి శివ కళ్యాణం చేసుకోవడంలో ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఈ శివరాత్రి కళ్యాణ మహోత్సవం ఆ పరమేశ్వరుని దయ వల్ల బాగా జరిగింది. ఇకపోతే సాయంత్రం 6 గంటలకి ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం కూడా జరుగుతాయి. ఈ అభిషేకాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి వీరివిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలోని పాత శివాలయం శ్రీ రామేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి. స్వామివారి దర్శనంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలంటూ అధికారులకు ఆదేశం. తెనాలిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుండే ఆలయాల్లో విశేష అభిషేకాలు, పూజలు. పవర్ లిఫ్టింగ్లో నేషనల్, ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న తెనాలి క్విక్ జిమ్ ఫిట్నెస్ కేంద్రం. మార్చి, మే నెలలో జరిగే నేషనల్, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తలపడనున్న క్రీడాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.